తిరుపతిలోని అలిపిరి పాదాల చెంత శ్రీ మహావిష్ణు విగ్రహం పడి ఉంది. ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మలమూత్రాలు, మద్యం బాటిల్ ఉన్న సమీపంలో నిర్లక్ష్యంగా వదిలేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని, హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యం అంటూ మండిపడ్డారు. అలాగే అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర్ స్వామీజీ మాట్లాడుతూ ఇది మహా అపచారం అని అన్నారు. మహావిష్ణువుకు కోపం వస్తే ప్రళయమేనని, మానవాళికి తీవ్ర హాని కలుగుతుందని తెలిపారు. తిరుమల కొండపై ఉన్న అర్చకులు, పురోహితులు దిగివచ్చి పాప పరిహారం చేసి పునఃప్రతిష్ఠించాలని స్వామీజీ డిమాండ్ చేశారు. టీటీడీలో కనుక ప్రధాన అర్చకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది మహా అపచారం, ఘోర అపచారం, దీన్ని ప్రతిష్ఠించి దీనికి పాప పరిహారం చేసుకోవాలి, ఇక్కడ పూజలు చేయాలి. దీని కనుక ఇట్లే కనుక ఉంచితే మహావిష్ణువు కనుక కోపం వస్తే ప్రళయం వస్తుంది, మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది. ఈ విగ్రహాన్ని కింద పడేయడం ఏంటి, గాంధీ సీసాల చుట్టూ పడేయడం ఏంటి, మహా అపచారం, మహాచారం. అయ్యా అర్చకులారా, తిరుమలకొండపై ఉండే ప్రధాన అర్చకులారా రండి, దిగి రండి. అర్చకులారా, పురోహితులారా రండి, దీన్ని ఆదుకోండి. అసలు ఈ విధంగా ఉంటే మహాపాపం. ఇదంతసేపు అత్యవసరంగా టీటీడీలో ఉన్నటువంటి అర్చకులు, పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పాప పరిహారం చేసి ఇక్కడ హోమాలు చేయాలి. అంతవరకు నేను ఇక్కడ నుంచి లేచేది లేదని, ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తున్నానని ఈ విగ్రహాన్ని పోలీసు వాళ్ళు గాని, వర్కర్స్ గాని ఎవరే గాని తాకి నిలబెట్టద్దు. అర్చకులు రావాలి, దీనికి పాప పరిహారం చేయాలి, హోమం చేయాలి. అప్పటి వరకు నేను ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తుంటాను. ఇంతకు మించిన నా పేరు విజయశంకర్ స్వామి, అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి, తిరుపతి. ఇంత ద్రోహమా అసలు?